రోజు దేవుని సన్నిధిలో పెద్ద మీటింగ్ జరుగుతుందంట. ఆడొచ్చాడంట. ఎవడాడు? సాతాను గడు వచ్చాడంట. దేవుడు అడిగాడు, రే ఎలా వచ్చారు నువ్వు అంటే అన్నాడంట, అటు ఇటు తిరుగుతూ వచ్చానంట. ఆడికి పెద్ద పని లేదు అసలు. ఆడి పని తెలుసా? దేవుడు పనిని భంగపరచటమే ఆడికి పెద్ద పని. సన్నిధిలో కూర్చునే వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసు? కొంతమంది ఏమో ఈరోజు దేవుని వాక్యము చేత బలపడాలి అని కొంతమంది ఏమో ఆదివారం కాబట్టి చర్చికి వెళ్ళలేదని దేవుడితో అంతాడని భయంతో వస్తారు. మరికొంతమంది చిన్నప్పటి నుంచి క్రైస్తవులు ఉన్నాం కాబట్టి ఆయన కనపడదాం వెళ్ళి ఆయన కనపడి 4 మాటలు చెప్తాడు, చెప్తాడు. ఈయన ఆ గోంగూర వంకాయ వేసుకొని వండేసుకొని తినేసుకొని పడుకుంటే గురకబెట్టి సాయంత్రం లేచి మళ్ళీ చీకటి అయిపోయిన ఆకాశం చూసి మళ్ళీ పడుకోవచ్చు. సన్నిధిలో భయం కలిగి ఉండండో అంటున్నాను. మోషేకి ఆ భయం లేకే దేవుని చేత ఏర్పరచబడ్డాను అనే ఇంగిత జ్ఞానం లేకయే తన కోపాన్ని అణుచుకోలేక చేసిన ఒక్క పనితో సింహాసనం మీద ఉండాల్సిన వాడు గొర్రెలు కాచుకుంటున్నాడు. హల్లెలూయా. అయితే ఒకరోజు అనుకోకుండా మండుచున్న పొద కనపడుతుంటే ఆ పొద ఏమిటో అని వెళ్ళాడట. సంగమ గమనించే మాట, నీవు నీ రోదనను తీర్చుకోవాలన్నా, నీ కన్నీటి జీవితాన్ని మార్చుకోవాలన్నా, నీ పాపములకు క్షమాపణ నిశ్చయముగా దొరకాలి అన్నా నీవు మండుచున్న పొద యొద్దకు వెళ్ళాలి కానీ ఆరిపోయే వాటి యొద్దకు వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళాలి? మండుచున్న పొదలోనికి వెళ్ళాలి. ఆమేన్. ఇంకొక క్యాండిల్ వెలిగితే తప్ప ఇంకొక క్యాండిల్ వెలిగించలేదు కదా. ఈరోజు మీరు వెలిగింపబడుతున్న సంఘాల్లో ఉంటున్నారా? అసలు ఆ సంఘం వెలిగింపబడి ఉన్నదా? అది తప్పుగా ఖండించి ఒప్పును ఒప్పుకొని నీకు నీతి నియమములు ప్రకటించే సంఘముగా ఉన్నదా? లేకపోతే వ్యర్థం. ఇక అసలుకే ఈ వ్యక్తి సింహాసనం మీద ఉండాల్సిన వాడు, అలాంటి వాడు కాదు. ఆ వ్యక్తి చిన్న తప్పు చేత గొర్రెలు కాపరైపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తి మండుచున్న పొద యొద్దకు వెళ్ళాలి కానీ ఆరిపోయిన తర్వాత వెళ్తే ఏంటి సంగతి? ఎక్కడికి వెళ్ళాలి మీరు? మండుచున్న పొద దగ్గరికే కదా.